హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ తిరు పేరుకుల. వెల్కమ్ టు తిరు స్టూడియోస్. ఈరోజు నేను మీకు హిందీలో సక్సెస్ అయినటువంటి 12th ఫెయిల్ మూవీ గురించి చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ కనిపించే వ్యక్తి పేరు మనోజ్ కుమార్ శర్మ, ఇండియన్ పోలీస్ సర్వీస్ IPS పోలీస్ ఆఫీసర్. ఇక కథ విషయానికి వస్తే సినిమా చంబల్లోని బెల్గాంలో జరుగుతుందన్నమాట. రామ్వీర్ ఒక నిజాయితీ గల ప్రభుత్వ అధికారి, మనోజ్ కుమార్ వాళ్ళ నాన్నగారు. పుష్ప మనోజ్ కుమార్ శర్మ వాళ్ళ అమ్మగారు, హౌస్ వైఫ్. అతనికి ఒక చెల్లి, అన్నయ్య ఉంటారు. నాయనమ్మ ఇంట్లోనే ఉంటుందన్నమాట. రామ్వీర్ నిజాయితీ గల ప్రభుత్వ అధికారి కావడంతో ఆ ఇన్స్పిరేషన్తో వాళ్ళ ఇంట్లో వాళ్ళంతా హ్యాపీగా ఉంటారనమాట. అయితే ప్రజలకు అందాల్సినటువంటి నిధులు ప్రజలకు అందకపోవటం వల్ల రామ్వీర్ ప్రజలకు అందకపోవటం వల్ల చౌహాన్ అనే వ్యక్తిని వెళ్ళి ప్రశ్నిస్తాడనమాట. అయితే చౌహాన్ అనే వ్యక్తి ఆల్రెడీ ఆ నిధులు ప్రజలకు అందాయి, ఇక మీరేంటి చేసేది అన్నట్టు మాట్లాడతాడనమాట. అక్కడ ఆగ్రహానికి గురైనటువంటి రామ్వీర్ తన చెప్పు తీసుకొని చౌహాన్ని చెప్తూ కొడతాడనమాట. ఈ విషయానికి ఆగ్రహించినటువంటి చౌహాన్ ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్తాడనమాట. ఎమ్మెల్యే గారి కోప్పడి రామ్వీర్ని ఉద్యోగంలో నుండి సస్పెండ్ చేయిస్తాడనమాట. ఈ విషయాన్ని చాలా కోపంగా సీరియస్గా తీసుకున్నటువంటి రామ్వీర్, నేను ఏ తప్పు చేయకుండానే నా ఉద్యోగాన్ని కోల్పోయానని గ్రహించి నేను ఎలాగైనా సరే ఈ కేసును నేను హైకోర్టులో వేసి గెలవాలని చెప్పేసి ఇంటి నుండి బయలుదేరతాడనమాట. అలా ఆవేశానికి గురైనటువంటి రామ్వీర్ తన ఉద్యోగాన్ని మళ్ళీ తెచ్చుకోవాలని చెప్పేసి హైకోర్టులో కేసేసి ఎలాగైనా సరే వాళ్ళకి బుద్ధి చెప్పాలని చెప్పేసి ఇంటి నుండి బయలుదేరతాడనమాట. రామ్వీర్ వాళ్ళ అమ్మగారు కూడా, మీ నాన్నగారు కూడా స్వతంత్ర పోరాటంలో పోరాడి నిజాయితీగా బ్రతికిన వాడే, నువ్వు నా కొడుకువి నిజాయితీ గలవాడివే, నీ పోరాటాన్ని ఆపొద్దని చెప్పేసి వాళ్ళ అమ్మగారు కూడా మద్దతు ఇచ్చేసి పంపించడం జరుగుతుందనమాట. ఆవేశంలో రామ్వీర్ ఇంటి నుండి వెళ్ళిపోయాడే కానీ ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ పోషణ ఏంటి అని ఆలోచించలేకపోయాడు అనమాట. ఇక విషయానికి వస్తే మనోజ్ కుమార్ శర్మ 12th చదువుతుంటాడు అనమాట. అతను చదివే స్కూల్ కూడా స్థానిక ఎమ్మెల్యే గారిది అనమాట. ఆ స్కూల్లో ఏంటంటే పిల్లలందరికీ చిట్టీలు ఇచ్చి రాయించి పాస్ చేయించడం, ఏదైనా సరే స్లిప్పులతోటే జరిగిపోతుంటుంది అనమాట. ఆ స్కూల్కి మంచి ర్యాంకింగ్ రాకపోతే ఎలాగైనా ఇబ్బంది అయ్యిద్దని చెప్పేసి ఆ స్కూల్ టీచర్స్కే ఆ ఎమ్మెల్యే గారు ఇచ్చేసేయండి, చిట్టీలు ఇచ్చేసి పాస్ చేయించండి అనే విషయాన్ని చెప్పేస్తారు. అలా ఆ విషయాన్ని గమనించినటువంటి పోలీస్ ఆఫీసర్ దుష్యంత్ సింగ్ ఆ స్కూల్ ఎగ్జామ్ జరిగే సెంటర్కి వస్తాడనమాట. ఎగ్జామ్ సెంటర్కి వచ్చేసి ఆ స్కూల్లో చెక్కింగ్ పెడితే అందరూ చిట్టీలతోటి పాస్ అవటం రాసుకున్న విషయాన్ని చూసి ఆ స్కూల్ ప్రిన్సిపాల్ని క్వశ్చన్ చేస్తాడనమాట. ఏంటి ఇది అంటే, సార్ ఇది స్థానిక ఎమ్మెల్యే గారి స్కూల్, ఇక్కడ ఇవన్నీ కామన్ సార్, పిల్లలంతా ఇలాగే పాస్ అవుతూ ఉంటారు అనమాట అని ఆ ప్రిన్సిపాల్ గారు ఆన్సర్ చేస్తారనమాట. మరి మీరు భావి భారత ప్రజల్ని తీర్చిదిద్దేది ఎలా, విద్యార్థులకు బుద్ధి చెప్పేది ఎలా, విద్యార్థుల్ని మంచిగా నడవడికలు నేర్పించేది ఎలా, ఇలా చిట్టీలు కొట్టి పాస్ చేయిస్తే వాళ్ళు నెక్స్ట్ ఏమైపోతారని చెప్పేసి ఆ పోలీస్ ఆఫీసర్ దుష్యంత్ సింగ్ ఆ ప్రిన్సిపాల్ గారిని ప్రశ్నిస్తాడనమాట. లేదు సార్, మీరు ఇక్కడ వ్యవహారం మీకు తెలియకపోవచ్చు, ఇది ఎమ్మెల్యే గారి స్కూల్ అని చెప్తాడనమాట. అయినా సరే అతను కొంత డబ్బులు ఇవ్వడానికి ఆ పోలీస్ ఆఫీసర్కి డబ్బులు ఇవ్వడానికి కూడా సహకరిస్తాడనమాట. అయితే ఆ పోలీస్ ఆఫీసర్ దేన్ని లెక్క చేయకుండా ఆ సంవత్సరం ఆ ఎగ్జామినేషన్ని బ్యాన్ చేస్తుంది అనమాట గవర్నమెంట్. అయితే పరిస్థితిని గమనించినటువంటి మనోజ్ కుమార్ శర్మ ఫెయిల్ అయిపోయానని చెప్పేసి బాధతో ఇంటికి వెళ్ళిపోతాడనమాట. అయితే సిచ్యువేషన్ కూడా, ఇంట్లో పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉంటుందన్నమాట. ఏంటంటే ఇంట్లో పోషణ చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఈ విషయాన్ని గమనించినటువంటి మనోజ్ కుమార్ శర్మ వాళ్ళ అన్నయ్య ఆటో నడపడం మొదలు పెడతాడనమాట. అయితే అక్కడ లోకల్ బస్సులన్నీ ఎమ్మెల్యే గారి బస్సులే అవడం వల్ల ఆ లోకల్ ఆటో నడిపేటటువంటి వాళ్ళ అన్నయ్యని ప్రజలను ఎక్కనివ్వకుండా, ప్యాసింజర్స్ని ఎక్కనివ్వకుండా ఎమ్మెల్యే గారి మనుషులు అడ్డుకొని ఆ మనుషులను తీసుకెళ్ళి వాళ్ళ బస్సులో తీసుకెళ్ళడం జరుగుతూ ఉంటుందన్నమాట. ఈ విషయంలో మనోజ్ కుమార్ శర్మ వాళ్ళ అన్నయ్య ఎమ్మెల్యే గారి మనుషుల్ని కొడతాడనమాట. కొడితే ఆ ఎమ్మెల్యే గారి మనుషుల్ని కొట్టడం వల్ల పోలీసులు వచ్చేసి మనోజ్ కుమార్ శర్మని వాళ్ళ అన్నయ్యని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో కూర్చోబెడతారనమాట. పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి ప్రశ్నిస్తూ ఉంటాడనమాట. సార్, ఎందుకు మమ్మల్ని ఇలా తీసుకొచ్చారు పోలీస్ స్టేషన్ కానీ మనోజ్ కుమార్ శర్మ అంటం వల్ల ఆ పోలీస్ ఆఫీసర్ SI గారు, నువ్వు ఎమ్మెల్యే గారి మనుషుల్నే కొడతావరా, ఎంత ధైర్యంరా అని చెప్తాడనమాట. అదేంటి సార్, వాళ్ళు తప్పు చేశారు, మేము దానికి సమాధానం చెప్పాము, వాళ్ళని కూడా మాతో పాటు తీసుకురావాలి కదా అని క్వశ్చన్ చేస్తారనమాట. ఇక్కడ ఆర్గ్యూ జరగడం వల్ల వాళ్ళ అన్నయ్యని పోలీస్ ఆఫీసర్ వచ్చి కొడతాడనమాట. మా అన్నయ్య మీద ఇంకొకసారి చెయ్యేస్తే నిన్ను చంపేస్తానని వార్నింగ్ ఇస్తాడన్నమాట మనోజ్ కుమార్ శర్మ. అయితే ఆ SI గారు మనోజ్ కుమార్ శర్మని వదిలేసి, నువ్వు ఈ రాత్రి నన్ను చంపకపోతే తెల్లారేసరికి నేను మీ అన్నయ్యని చంపేస్తానని చెప్పేసి ఫుల్గా వార్నింగ్ ఇచ్చేసి పంపిస్తాడనమాట. ఆ రాత్రి మనోజ్ కుమార్ శర్మ IPS ఆఫీసర్ దుష్యంత్ కుమార్ దగ్గరికి వెళ్తాడనమాట. దుష్యంత్ కుమార్ దగ్గరికి వెళ్ళి, అంటే ఈ పోలీస్ ఆఫీసర్ ఎగ్జామ్ జరుగుతుంటే ఎగ్జామ్ హాల్లోకి వచ్చి సిన్సియర్గా డ్యూటీ చేసి ఆ ఎగ్జామ్ని బ్యాన్ చేశాడు అని చెప్పడం వల్ల అతను సిన్సియారిటీ మెచ్చి అతను మనోజ్ కుమార్ శర్మ ఆఫీసర్ దగ్గరికి వెళ్తాడు. ఆ రాత్రిపూట వెళ్ళి, సార్ ఇట్లా
జరిగిందంతా చెప్తాడనమాట. చెప్తే మార్నింగ్ కలుస్తాను, నీతో మాట్లాడతాను వెళ్ళని చెప్తాడనమాట. చెప్పేసి దుష్యంత్ సింగ్ పోలీస్ స్టేషన్కి వచ్చేసి ఈ మనోజ్ కుమార్ శర్మది వాళ్ళ అన్నయ్యది ఏమి తప్పు లేదని గ్రహించి వాళ్ళిద్దరిని రిలీజ్ చేస్తాడనమాట. ఆ రోజు మనోజ్ కుమార్ శర్మ ఆ పోలీస్ ఆఫీసర్ దగ్గర అతను సిన్సియారిటీ డెడికేషన్ నచ్చి ఒక మాట అంటాడనమాట. సార్, మీలా జీవించాలంటే ఏం చేయాలి సార్ అని ఒక మాట అడుగుతాడనమాట మనోజ్ కుమార్ శర్మ. ఏం లేదు, మోసం చేయొద్దు, చీటింగ్ చేయకుండా బ్రతికితే చాలు. డిఎస్పి దుష్యంత్ సింగ్ చెప్పినటువంటి మాటలు మనోజ్ కుమార్ శర్మకి చాలా ఇన్స్పిరేషన్గా మారాయన్నమాట. నిజాయితీగా చదివి రెండోసారి 12th క్లాస్ పాస్ అవుతాడనమాట. అలా పాస్ అయినటువంటి వ్యక్తిని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. నేను నిజాయితీగా చదివి పాస్ అయ్యానని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అనమాట. అయితే వాళ్ళ అమ్మ కూడా మనోజ్ కుమార్ శర్మని ఎలాగైనా బాగా చదివించాలని చెప్పేసి ఇంట్లో ఉన్న ఆవులన్నీ అమ్మేసి మనోజ్ కుమార్ శర్మని డిగ్రీ చేయిస్తుందనమాట. అలా డిగ్రీ చదివి డిగ్రీ పాస్ అయినటువంటి మనోజ్ కుమార్ శర్మ డిఎస్పీ కావాలని ఆశపడతాడనమాట. అలా డిఎస్పీ కావడానికి నువ్వు ఎలాగైనా సరే నిజంగానే పోలీస్ ఆఫీసర్ అవ్వాలని వాళ్ళ అమ్మ కూడా వాళ్ళ నాన్నగారు కూడా చాలా సహకరిస్తారనమాట. అయితే అలా మనోజ్ కుమార్ శర్మ డిఎస్పీ అవ్వడానికి ఇంటి నుండి బయలుదేరతాడనమాట. అప్పుడు వాళ్ళ నాయనమ్మ పిలిచి ఇంట్లో ఎన్ని ఇబ్బందులు వచ్చినా కానీ తన దాచుకున్న డబ్బుల్ని, పెన్షన్ డబ్బుల్ని ఎవరికి ఇవ్వనటువంటి వాళ్ళ నాయనమ్మ తన దాచుకున్న డబ్బులన్నీ తీసుకొచ్చి మనోజ్ కుమార్ శర్మ చేతిలో పెడుతుందనమాట. నువ్వు ఏనాటికైనా సరే మంచి పోలీస్ ఆఫీసర్ అయి వచ్చేసి ఈ వ్యవస్థను కాపాడాలని చెప్పేసి ఆమె చాలా ఇన్స్పిరేషన్గా మాట్లాడేసి పంపిస్తుందనమాట. అలా మనోజ్ కుమార్ శర్మ పోలీస్ ఆఫీసర్ అవ్వడానికి డిఎస్పీ కోచింగ్ కోసం గ్వాలియర్ బయలుదేరతాడనమాట. గ్వాలియర్ వచ్చే సమయంలో బస్సు ప్రయాణంలో తన బ్యాగ్ని ఎవరో కొట్టేస్తారు. తన డబ్బులు మొత్తం పోగొట్టుకొని చాలా ఇబ్బంది పడతాడనమాట. చేతిలో డబ్బులు లేకుండా ఇలా నేను తిరిగి ఇంటికి వెళ్ళటం కరెక్ట్ కాదని భావించినటువంటి మనోజ్ కుమార్ శర్మ అక్కడే ఏదో ఒక పని చేసుకోవాలని నిర్ణయించుకుంటాడనమాట. ఏదో ఒక పని చేసుకుంటూ చదువుకోవాలని ఆలోచనలో ఉన్నప్పుడు పేపర్ నోటిఫికేషన్ వస్తుందన్నమాట. 3 సంవత్సరాల వరకు PCSE నోటిఫికేషన్లు ఇవ్వని చెప్పేసి నోటిఫికేషన్ రాగానే చాలా బాధకు గురవుతాడు అనమాట. ఏం చేయాలి ఇప్పుడు, నేను ఇంటికి వెళ్ళి ఏం చేసే పని లేదు ఎలా అనే ఆలోచనలు ఉన్నప్పుడు అక్కడ ప్రీతం అనే వ్యక్తి పరిచయం అవుతాడనమాట. ప్రీతం అనే వ్యక్తి కూడా PCSకి ప్రిపేర్ అవుతూ ఉంటాడనమాట. అంటే ఇలా ప్రిపరేషన్లో యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతారని చెప్తాడనమాట. అయితే ప్రీతంకి ఈ మనోజ్ కుమార్ శర్మ చూపించే క్యూరియాసిటీ, అంటే ఆ ఎగ్జామినేషన్పై చదువుపై ఉన్న ఆసక్తిని గమనించి తనతో పాటు ఢిల్లీకి తీసుకెళ్తాడనమాట. ఢిల్లీ వెళ్ళగానే ఢిల్లీలో గౌరీ అనే వ్యక్తి పరిచయం అవుతూ ఉంటాడనమాట. అతను కూడా యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతూ యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కోచింగ్ ఇస్తూ అక్కడ కాలం గడుపుతూ ఉంటాడనమాట. యూపీఎస్సీ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్లో మనోజ్ కుమార్ శర్మ, ప్రీతం చాలా సీరియస్గా చదువుతూ ఉంటారు. అయితే ఫస్ట్ అటెంప్ట్ చేసినటువంటి యూపీఎస్సీ రిజల్ట్ రావడం వల్ల గౌరీ అందులో ట్యూషన్ చెప్పే గౌరీ అన్నకి రిజల్ట్ రాదు, ఫెయిల్ అవుతాడనమాట. అయితే అందులో మోహన్ అనే వ్యక్తి టాపర్గా నిలుస్తాడనమాట. అయితే ఇది గమనించినటువంటి ప్రీతం ఫెయిల్ అయిపోయిన మాస్టర్ దగ్గర ఉండటం కంటే పాస్ అయిపోయిన మాస్టర్ దగ్గరికి వెళ్ళటం బెస్ట్ అని చెప్పేసి గౌరీ అన్న దగ్గర నుండి ప్రీతం మోహన్ దగ్గరికి వెళ్తాడనమాట. మోహన్ దగ్గరికి వెళ్ళి ప్రిపేర్ అవుతూ ఉంటాడనమాట. అయితే ఈ క్రమంలో గౌరీ అన్న మోహన్కి కొన్ని సజెషన్స్ అయితే ఈ క్రమంలో గౌరీ అన్న మనోజ్ కుమార్ శర్మకి కొంత పని చూపిస్తాడనమాట. నాకు కొంచెం ఇబ్బందిగా ఉందంటే లైబ్రరీ తుడవటం, టాయిలెట్స్ కడగటం, పిండి మిల్లులో పనిచేయటం, ఇవన్నీ కొంత వర్క్ చూపిస్తూ చేసుకుంటూ బ్రతుకు చదువుకో అని చెప్పేసి ఒక సజెషన్ చేస్తాడనమాట. అయితే ఈ క్రమంలో ఈ పనులలో ఉండటం వల్ల మనోజ్ కుమార్ శర్మ సరిగా చదవకపోవడం, ఎగ్జామినేషన్లో ఫస్ట్ అటెంప్ట్లో ఫెయిల్ అవుతాడనమాట. సో గౌరీ అన్న పిలిపించి మనోజ్ కుమార్ శర్మని, నువ్వేం బాధపడకు, రీస్టార్ట్ చేయి, మళ్ళీ ప్రిపరేషన్ మొదలుపెట్టు, చదువుతూ ఉండు, నువ్వు ఇంటికి వెళ్ళి చేసేది ఏమి లేదని చెప్పేసి మంచిగా మోటివేషన్ చేసి అప్పుడు చూసుకొని పన్ను చూసుకుంటూ చదువుకొని చెప్తాడనమాట. అయితే ఒకరోజు మనోజ్ కుమార్ శర్మ ఆ టీ తీసుకెళ్ళి మోహన్ కోచింగ్ సెంటర్లో వాళ్ళకి టీ ఇస్తాడనమాట. అయితే అక్కడ ప్రీతం కూడా కలుస్తాడనమాట. అయితే మోహన్ మనోజ్ కుమార్ శర్మ పైన జాలి చూపించి మోహన్ ఏమంటాడంటే, మనోజ్, నీకు ఏమన్నా హెల్ప్ కావాలంటే నా సజెషన్ తీసుకొని నీకు హెల్ప్ చేస్తానని చెప్పేసి అంటాడనమాట. అయితే ఈ విషయాన్ని గమనించినటువంటి మనోజ్ కుమార్ శర్మ వచ్చేసి గౌరీ అన్నకి చెప్తాడనమాట, వాళ్ళు మనకు సహాయం చేయాల్సిన అవసరం లేదు, నీ పని నువ్వు చూసుకొని నువ్వు చేసుకో అనేసి అంటాడనమాట. అయితే ఒక మాట అంటాడనమాట అక్కడ మోహన్, నీలాగా ఇలా చేసుకునే వాళ్ళు ఇలా యూపీఎస్సీకి పనికిరారనే మాట అంటాడనమాట. ఆ విషయాన్ని మనోజ్ కుమార్ శర్మ గౌరీ అన్నని చెప్పగానే గౌరీ అన్న అంటాడంటే, ఎందుకు పనికిరారా, ఎవరైనా సరే ఏదైనా పని చేసుకొని కష్టపడి సంపాదించి సాధించిన వాళ్ళే, వాళ్ళు ఇంగ్లీష్లో చదివి ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కావడం వల్ల
వాళ్ళు ర్యాంకులు కొడుతున్నారు, మనం హిందీ మీడియం వాళ్ళు కావడం వల్ల మనం ర్యాంకులు కొట్టలేకపోతున్నాం, అంతే తేడా. నీ ప్రిపరేషన్ ఆపొద్దు, అసలు నువ్వు ప్రిపరేషన్ అవ్వడానికి నీకు టైం లేకపోవటం వల్ల అవుతున్నావు అని చెప్పేసి తనకి గౌరీ అన్న ఒక రూమ్ ఇచ్చేసి, నువ్వు ఏ పని చేయొద్దు, నీ ఇంటికి పంపించాల్సిన డబ్బులు నేనే పంపిస్తాను, నువ్వు సీరియస్గా తీసుకొని చదువుకో, బాగా ప్రిపేర్ అయ్యని చెప్పేసి ప్రిపేర్ అవుతాడు అనమాట. సో ఫస్ట్ అటెంప్ట్లో మనోడు ఫెయిల్ అయిన సెకండ్ అటెంప్ట్లో సక్సెస్ అవుతాడు అనమాట, ప్రిలిమ్స్లో పాస్ అవుతాడు అనమాట. అయితే మెయిన్స్ వెళ్ళడానికి ఒక కోచింగ్ ది బెస్ట్ కోచింగ్ సెంటర్కి వెళ్ళడానికి వెళ్తారనమాట. అయితే ఆ కోచింగ్ సెంటర్ వాళ్ళు మనోజ్ కుమార్ శర్మ దగ్గర ఉన్న డబ్బులు సరిపోకపోవడం వల్ల మీకు కోచింగ్ ఇచ్చే పరిస్థితిలో లేవండి, ఈ డబ్బులు సరిపోవని చెప్పి పంపిస్తారనమాట. అదే కోచింగ్ సెంటర్లో మేడం వీళ్ళు సరిగా కోచింగ్ ఇచ్చేటట్టు లేరు, ఎవరో ఎక్కడెక్కడో ర్యాంకులు కొట్టిన వాళ్ళు ఫొటోస్ పెట్టుకొని ఇక్కడ బిల్డప్ ఇస్తున్నారనే అతను మాట్లాడే వే ఆఫ్ టాకింగ్ శ్రద్ధకి వాళ్ళ నాన్నగారికి నచ్చి చాలా ఇన్నోసెంట్ ఫెలోలో ఉన్నాడని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అయ్యి వెళ్ళిపోతారనమాట. ఈ క్రమంలో మనోజ్కి శ్రద్ధకి మధ్య స్నేహం కుదురుతూ అలా ప్రయాణం చేస్తూ ఉంటారన్నమాట. ప్రీతం దగ్గరికి వెళ్ళి శ్రద్ధని పరిచయం చేయిస్తాడు. ఇలా వాళ్ళ ప్రిపరేషన్ ఒక మంచి కోచింగ్ సెంటర్లో జరుగుతూ ఉంటుందన్నమాట. అనుకోకుండా ఒక రోజు లైబ్రరీలో డబ్బులు పోతాయన్నమాట. ఆ లైబ్రరీని మనోజ్ కుమార్ శర్మని డబ్బులు తీశాడని చెప్పేసి మనోజ్ కుమార్ శర్మని తిడతాడనమాట. మనోజ్ కుమార్ శర్మని ఎంత తిట్టినా పట్టించుకోడు, కానీ వాళ్ళ నాన్నగారిని తిట్టేసరికి మనోజ్ కుమార్ శర్మకి కోపం వచ్చి ఆ లైబ్రరీ మీద కోపడతాడనమాట. కోపడేసి ఆ లైబ్రరీకి రావడం మానేసి అక్కడ నుండి బయటికి వెళ్ళిపోయి ఒక పిండి మిల్లులో పనిచేస్తూ కాలం గడుపుతూ ఉంటాడనమాట. అయితే ఒకరోజు శ్రద్ధ అనుకోకుండా మనోజ్ కుమార్ శర్మను ఒక దగ్గర పని చేసుకుంటుంటే చూస్తూ ఉంటుందన్నమాట. అయితే శ్రద్ధ ఆ రోజు తనతో ఒక మాట అంటుందన్నమాట. మనోజ్, నువ్వు ఏ పనైనా చేసుకో, ఎలాగైనా ఉండు, కానీ ఈ పని మానేసి వచ్చేసే, నా దగ్గర చాలా డబ్బును నీకు ఇస్తాను, నువ్వు ప్రిపేర్ అయ్యి చదువుకో, ఇలాంటి పనులు చేయొద్దని చెప్తుంటుంది అనమాట శ్రద్ధ. అయితే మనోజ్ కుమార్ శర్మ ఏమంటాడంటే, నా లైఫ్ ఇది కాదు, అసలు నా వే ఆఫ్ లైఫ్ ఇది కాదు, నేను జీవించాల్సిన జీవితం ఇది కాదు, కానీ నేను కష్టపడి చదివితేనే నా లైఫ్కి సాటిస్ఫాక్షన్ ఉంటుంది, నన్ను ఇలాగే ఉండలేవు, నీ డబ్బుతో నేనేమీ చేసుకోలేనని చెప్పేసి తనకి క్యూట్గా ఆన్సర్ ఇచ్చేసి పక్కకి వెళ్ళిపోతాడనమాట. అతని సిన్సియారిటీని, డెడికేషన్ని, ఆ చదువుపైనటువంటి ప్యాషన్ని గ్రహించినటువంటి శ్రద్ధ అతని మీద ప్రేమను పంచుకుంటూ ఉంటుందన్నమాట. ప్రేమను పెంచుకుంటూ అలా కాలాన్ని గడిపేస్తూ ఉంటారనమాట. ఇలా మనోజ్ మెయిన్స్ ఎగ్జామ్లు కూడా పాస్ అవుతాడనమాట. ఈ విషయాన్ని శ్రద్ధకి తెలియజేయాలని ఆ శ్రద్ధ వాళ్ళ ఇంటికి వెళ్తాడనమాట మనోజ్ కుమార్ శర్మ. అయితే శ్రద్ధ వాళ్ళ ఇంట్లో లేకపోవడం వల్ల ఫోన్ చేస్తాడు. వాళ్ళ పని అతనికి చెప్పేస్తే నేను ఇట్లా మాట్లాడాలంటే ఆ పని అబ్బాయి వాళ్ళ ఇంట్లో ఫోన్ నుండి శ్రద్ధకు ఫోన్ చేస్తాడనమాట. ఆ మనోజ్ కుమార్ శర్మ ఫోన్ తీసుకొని ఆ ఫోన్లో తనకి ఐ లవ్ యూ చెప్తాడనమాట. శ్రద్ధ ఆ విషయాన్ని విని, మనోజ్, నువ్వు ఒక్క నిమిషం కూడా అక్కడ ఉండకుండా నువ్వు ఢిల్లీకి బయలుదేరని చెప్తారనమాట. మనోజ్ అలా వెళ్ళిపోయి తన ప్రిపేర్ అవుతూ కాలం గడిపేస్తూ ఉంటాడనమాట. కొంతకాలానికి మనోజ్ కుమార్ శర్మకి శ్రద్ధ నుండి ఫోన్ వస్తుందన్నమాట. ఏంటి అంటే, ఇలా నేను నీతో తిరుగుతున్నానని, నీతో తప్పుడు పనులు చేస్తానని చెప్పేసి మా నాన్నగారికి ఎవరో ఫోన్ చేసి చెప్పారని చెప్తారనమాట. అయితే ఈ విషయాన్ని ఎవరు చెప్పుకుంటారని గమనిస్తే తన క్లోజ్ ఫ్రెండ్ ప్రీతమే చెప్పాడని చెప్పేసి ప్రీతం దగ్గరికి వెళ్ళి గొడవ పడతాడనమాట. ప్రీతం దగ్గరికి వెళ్ళి గొడవ పడుతుంటే గౌరన్ వచ్చేసేసి ఈ విషయాన్ని సెటిల్ చేస్తాడనమాట. ఎటులా వెళ్ళిపోండి, చదువుకోండి, ప్రిపరేషన్కి వచ్చారని చెప్పేసి క్లియర్ చేసేసి వాళ్ళ ప్రిపరేషన్కి మంచిగా సహకరిస్తూ ఉంటారనమాట. ఎవరి దారిలో వాళ్ళు వెళ్ళిపోతారనమాట. అక్కడ ప్రీతం అండ్ మనోజ్ కుమార్ శర్మ వాళ్ళ స్నేహం విడిపోతుంది అనమాట. ఇలా మెయిన్స్లో క్వాలిఫై అయిన మనోజ్ కుమార్ శర్మ ఇంటర్వ్యూ కోసం ఇంటర్వ్యూ ప్యానల్కి వెళ్తాడనమాట. ఇంటర్వ్యూ ప్యానల్లో క్యాడర్కి మెయిన్స్ క్వాలిఫై అయిన వాళ్ళందరూ కూర్చొని ఉంటారనమాట. అక్కడ కూర్చొని ఆ రూమ్ అంతా చాలా సైలెంట్గా ఉంటుందన్నమాట. అయితే మనోజ్ కుమార్ శర్మ సీరియల్ రాగానే అతను చూస్తారనమాట. ఆఫీసర్స్ 12th ఫెయిల్ అయిన వ్యక్తికి ఇతను ఇంటర్వ్యూ చేయడం అవసరమా అనుకునే ఆలోచనలు ఉంటారనమాట. అయితే ఏదైనా సరే మన ఫార్మాలిటీ ప్రకారం ఇంటర్వ్యూ చేయాలని చెప్పేసి ఇంటర్వ్యూ చేస్తారనమాట. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మనోజ్ కుమార్ శర్మకి ఇది లాస్ట్ అటెంప్ట్ అనమాట. ఇంటర్వ్యూ ఛాంబర్కి వెళ్తారనమాట. ఇంటర్వ్యూలో వాళ్ళ ఆఫీసర్స్ అడుగుతారనమాట, మిస్టర్ మనోజ్ కుమార్ శర్మ, ఇది లాస్ట్ అటెంప్ట్ కదా, ఒకవేళ మీరు క్వాలిఫై అవ్వకపోతే మీ పరిస్థితి ఏంటి అని అంటే, నేనేం బాధపడట్లేదు సార్, ఫీల్ అయ్యేది ఏమీ లేదు, ఇక్కడ నేను క్వాలిఫై అవ్వకపోయినా నా డ్రీమ్ నేను ఐపీఎస్ అవ్వాలని కాదు, కానీ నేను దేశానికి సేవ చేయాలనేది నా డ్రీమ్. అది ఎలాగైనా ఏ రూపంలోనే నేను దేశానికి సేవ చేస్తాను. ఏంటంటే మా ఊరు వెళ్ళిపోయి ఓ స్కూల్లో టీచర్గా చేస్తూ పిల్లల్ని బాగు చేస్తూ దేశానికి సేవ చేసుకుంటాను తప్ప నేను బాధపడేది ఏమీ లేదని చెప్తాడనమాట. అతను మాట్లాడే విధానం, అతను ఇచ్చిన సమాధానం అధికారులకు నచ్చడంతో టాపర్గా నిలుస్తాడు.
అలా ఐపీఎస్ ఆఫీసర్ అయిపోయి వాళ్ళ అమ్మ నాన్నకి ఫోన్ చేసి చెప్తాడనమాట. ఆ విషయాన్ని గమనించినటువంటి వాళ్ళ నాన్నగారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట. వాళ్ళ ఫ్రెండ్స్ కానీ, శ్రద్ధ కానీ, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ చాలా అంటే ఒక సాధారణ నిరుపేద కుటుంబంలో పుట్టినవాడు ఐపీఎస్ స్థాయికి వెళ్ళగలడు, సాధించగలడు అని చెప్పేసి చూపించిన చిత్రమే 12th ఫెయిల్ అనమాట. ఇది రియల్గా మనోజ్ కుమార్ శర్మ గారి బయోపిక్ని ఆధారంగా తీసుకొని తెరకెక్కించిన చిత్రం అనమాట. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కొన్ని సెంటిమెంట్ సీన్లు కానీ, అంటే కొన్ని ట్రాజిడీ సిచ్యువేషన్స్ కానీ, అంటే రియల్ లైఫ్లో ఒక నిరుపేద కుటుంబంలో ఉండేటువంటి వ్యక్తి ఏ సిచ్యువేషన్స్ని ఫేస్ చేస్తే ఎలా ఉంటుంది అని తన లైఫ్ని తనే మోల్డ్ చేసుకొని ఒక ఐపీఎస్ క్యాడర్కి వెళ్ళిన వ్యక్తి జీవిత కథను ఆధారంగా తీసుకొని తెరకెక్కించారు. ఫైనల్గా 12th ఫెయిల్ అయిన వ్యక్తి ఐపీఎస్ ఆఫీసర్ అయిపోయి తను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకొని కథ సుఖాంతంగా ముగిస్తుంది. ఇది ఈరోజు మూవీ సమాచారం. థ్యాంక్ యూ వెరీ మచ్.